దాసనారాయణరావు గారు అంటే సినిమా ఇండస్ట్రీ అంతా భయపడడానికి కారణం ఏంటి? సార్ అది అందరూ భయం అనుకుంటారు కానీ సార్ భయం కాదు సార్, అది భక్తి గౌరవమే. అంటే ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు గ్యారంటీకి భయపడతారు కొంత. ఎందుకు భయపడతారు అంటే ఆయన ఓపెన్గా మాట్లాడతారండి. అలా అని ఏ వ్యక్తిని ద్వేషించలేదు, అది గొప్ప విషయం. ఇప్పుడు తప్పులు జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో, కొన్ని తప్పులు జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళని బాహాటంగా విమర్శిస్తారు, వాళ్ళని పిలిచి చెప్తారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా అసలు ఇప్పటికీ ఆ వ్యక్తిని పర్సనల్గా ద్వేషించరండి. అది ఆయన గ్రేట్నెస్ నేను అనుకోవడం. దాంతో ఇప్పుడు మీకు ఆయన ఏదైనా బాహాటంగా మాట్లాడతారు కాబట్టి దేన్నైనా సరే వ్యతిరేకిస్తారు. లౌక్యం తెలియని వ్యక్తి. మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూసానండి, అది హైదరాబాదు వచ్చినప్పుడు ఏదో ఇండస్ట్రీకి అవి ఇవి రాయితీలు అది ఇది అంటే, ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకి రాయితీలు ఏంటి? మేము ఆల్రెడీ మేము సంపాదించాం, ప్రజలు ఇచ్చారు, ఇండస్ట్రీ మాకు ఇచ్చింది, దాంతో ఇండస్ట్రీకి ఎందుకు? పేదవాళ్ళకి ఇవ్వండి, ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు ఆయన. మొన్నే చూశాను నేను ఏదో ఇంటర్వ్యూ పాతది. అంటే ఆయన అంటే చాలా డిటర్మైన్డ్ గా ఏదైనా కూడా సెల్ఫ్లెస్ గా మాట్లాడేవారు. అది మాత్రం వాస్తవం. సెల్ఫ్ ఉండేది కాదు దాంట్లో. అది ఇంకొక గొప్ప విషయం సార్. స్టార్ దగ్గర నుంచి ఒక చిన్న ప్రొడక్షన్ బాయ్ వరకు కూడా వెళ్ళి గురువుగారిని కలవాలండి అంటే అక్కడ బుక్లో నోట్ చేసుకొని వాళ్ళకి అది రేపు 11 గంటలకి టైం ఇస్తారు. ఆ టైంకి కరెక్ట్గా వీళ్ళని పంపిస్తారు పైకి. డైరెక్ట్గా వెళ్ళి ఆయన్ని ఎవరైనా కలవచ్చు. అవును, టోటల్ ఇండస్ట్రీ ఆయన టోటల్ గా ఎవరైనా సరే ఆయన డోర్స్ ఎప్పుడు 24 గంటలు ఓపెన్ గానే ఉంటాయి. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు సార్? ఇంకా ఇప్పుడు ఎవరైనా కలవచ్చు, వాళ్ళ సమస్య చెప్పచ్చు. అదిగాక ఆయన పుట్టినరోజు నాడు 100 రూపాయలు ఇచ్చేవారు అందరికి. అసలు ఎంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు వచ్చి ఆ 100 రూపాయలు తీసుకోవడం నాకు తెలుసు. ఎంతమంది భోజనాలు ఇంకా అనుకో. అది కాదు సార్, ఆ ఇంట్లో ఎప్పుడు ప్రతిరోజు మీకు మినిమం నాకు తెలిసి ఒక 50 మంది తక్కువ భోజనాలు చేయరండి. అవును, ఆయన చనిపోయే వరకు కూడా అసలు ప్రశ్న లేదు. 50 మంది కంచాలు అవన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర ఎప్పుడు రెడీగా పెద్ద వంతులు ఉండేవి. అవునండి, ఎవరి కంచాలు తీసుకుని తినేయడం చెప్తే ఇంకా అలాంటి వ్యక్తులు ఇంకా ఇండస్ట్రీకి నిజంగా ఒక ఇల్లు పోయినట్టే. అంతే, ఇంటి పెద్ద పోయారండి. ఇంటి పెద్ద లేని ఇల్లు సార్ సినిమా, తెలుగు సినిమా పరిశ్రమ. ఆయన పోయిన తర్వాత నేను అదే రాశాను. నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినప్పుడు తెలుగు సినిమా పరిశ్రమని ఇంటి పెద్ద లేని ఇల్లు చేసి వెళ్ళిపోయారు ఆయన అని చెప్పారు. నిజంగానే అంతే కదా. అవును, అన్డౌటెడ్ గా. అప్పుడు ప్రతిదీ ఒక సొల్యూషన్ ఉండేదండి. ఇప్పుడు ఒక అసోసియేషన్స్ లోనే కమిటీలోనో ఎక్కడో ఏదన్నా చిన్న భేదాభిప్రాయం వచ్చిందనుకోండి, ఫైనల్ ఏంటి? సరే గురుగారి దగ్గరికి వెళ్దాం, అంతే. ఇంకా కూతురు పడట్లేదు, సమస్య పరిష్కారం దొరకట్లేదు అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన మొత్తం దాన్ని అంతా ఒకసారి ఆలోచించి స్కాన్ చేసి ఇది ఇలా చేయండి, అయిపోయింది. ఇంకంతే, ఇంకా నో డిస్కషన్, నో డిబేట్, దాని మీద నో డిబేట్. ఫైనల్ కోర్ట్ అన్నమాట. ఫైనల్ కోర్ట్. అది ఏ ఇండస్ట్రీలోనో మరి మిగతా ఇండస్ట్రీలో ఉందో లేదో తెలియదు. ఇండస్ట్రీలో ఏమున్నాయి? తమిళ్లో ఎవరున్నారు, కన్నడలో ఎవరున్నారు? ఎవరు లేరు. అంటే అదే టోటల్ గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అలాంటి పర్సనాలిటీ ఇంకో లాంగ్వేజ్ లో లేదు సార్. ఒక సందర్భంలో నేను చూశాను సార్, ఒక చెన్నైలో ఆ ఫైటర్స్ అసోసియేషన్ ఆ రోడ్డు ఉంటుందండి, అక్కడ ఒక మీటింగ్ అండి. అంటే అప్పుడు ఈ గొడవలు వచ్చినాయి, పెప్సీ ఆ గొడవలు ఆ టైంలో ఒక మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్లో పెద్ద వాళ్ళందరూ ఉన్నారు సార్ స్టేజ్ మీద. అంటే బాలచంద్ర గారు, ఇంకా స్టార్స్, తమిళ స్టార్స్, వీళ్ళందరూ ఉన్నారు. యాక్చువల్గా అది వాళ్ళు పెట్టుకున్న మీటింగ్, అది వాళ్ళు పెట్టుకున్న సభ, మొత్తం జనం. మేము కూడా వెళ్ళి అయ్యో సినిమా వాళ్ళు అనేటప్పటికి మేము ఆ దగ్గరలో ఉండేవాళ్ళం. నేను వీరశంకర్ అక్కడ సూపర్ సుబ్రహ్మణ్యం గారి ఫ్లాట్లో అద్దెకుండేవాళ్ళం మేము. ఓకే, ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్రహ్మణ్యం. ఆ వెళ్తూ అది ఇది అని చెప్పి నడిగర్ సంఘంలో జరిగింది. నడిగర్ సంఘం కాదండి, అక్కడ మన వడపళనిలో ఫైటర్స్ అసోసియేషన్ ఉండేది. ఎగ్జాక్ట్లీ. వేంగీశ్వర్ నగర్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ మెయిన్, అక్కడ రోడ్డు మీద పక్కన రోడ్డు, పెద్ద రోడ్డు,
ఆ రోడ్డు మీద పెద్ద సభ ఏర్పాటు చేశారనమాట. మొత్తం తమిళ ఆర్టిస్టులు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు. దీని మీద మాట్లాడుతూ ఉన్నారు, ఫైటర్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏంటి ఇదంతా అంటే అందరూ ఆవేశంగా అది ఇది మాట్లాడుతున్నారండి. దాసనారాయణరావు గారు ఏంటి అలా వచ్చారు. దాసనారాయణరావు గారు వస్తున్నారని తమిళ్లో అనౌన్స్ చేశారు. ఆయన వచ్చి అలా స్టేజ్ ఎక్కుతుంటే స్టేజ్ మీద ఉన్న టాప్ స్టార్స్ అందరూ అలా లేచి నిలబడ్డారు సార్. అందరూ అలా లేచి నిలబడ్డారండి. ఈ మొత్తం తమిళ్ జనమే కదా, అందరూ చప్పట్లు, విపరీతమైన చప్పట్లు. ఆ తర్వాత ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడం, ఎన్నాళ్ళ తమిళ్ల పేస ముడియం అనా నా తెలుగులోదా పేసువే. నేను తమిళ్ మాట్లాడగలను కానీ నేను తెలుగులోనే మాట్లాడతాను, ఎందుకంటే మీ అందరికీ తెలుగు తెలుసు కాబట్టి అని మాట్లాడుతుంటే మొత్తం అండి అప్పటి వరకు ఎవరెవరికి ఎన్ని సందేహాలు అవన్నీ ఉన్నాయో ఆయన స్పీచ్లో మొత్తం ఆయన వాళ్ళ స్పీచ్లన్నీ వినలేదు యాక్చువల్గా. ఆయన అర్థమైంది, తర్వాత వచ్చారు, ఆయన మిడిల్ ఎంట్రీ కదా ఆయన వచ్చారు. ఆ ప్రసంగంలో వాళ్ళందరూ మాట్లాడిన దానికి సమాధానాలు వచ్చేసినాయండి ఈయన దగ్గర. అంటే ఎంత అబ్జర్వ్ చేస్తుంటారు చూడండి, స్టడీ చేస్తుంటారు. కూర్చుని తారక ప్రభు కాంప్లెక్స్ లో కూర్చున్నప్పుడు కూడా యూజ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్. అంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసేవారు, ఏం జరుగుతున్నది ఏంటి అని ఎప్పుడు లైవ్ లో ఉండేవారు ప్రతి ఇష్యూ మీద. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.